బాజా భజంత్రీలు హరినామ స్మరణ వేద మంత్రోచ్చరణల నడుమ సిరిలోలికించే సింహాద్రినాథుడు వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఇక మధ్యాహ్నం నుంచి కొట్నాలు ఉత్సవం, ఎదురు సన్నాహం ఉత్సవాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆ శ్రీమన్నారాయణుడు కళ్యాణ మహోత్సవానికి సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం గావించారు. రథంపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇతర ప్రముఖులకు భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. అప్పుడు శుభముహూర్తాన మాడావీధిలో రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో భాగంగా వేలాది మంది భక్తులు హరినామ స్మరణలతో మాడావీధుల్లో ముందుకు సాగింది. ఆ తర్వాత అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేశారు. అనంతరం జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను వరుసగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. ఆలయ ఈవో కె సుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. భక్తుల కోసం ఎక్కడికక్కడ సీసీటీవీలు, ప్రసాదం, కళ్యాణ తలంబ్రాలు ఉచితంగా భక్తులకు అందజేశారు. ఉత్సవం సందర్భంగా విశాఖ నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.